అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. గీతా మాధురితో జీవన మాధుర్యం ఎలా ఉంది? జీవన మాధుర్యం తన పాటలాగే అలా. గీతను ఎలా పడేసావు? హూ ప్రపోజ్డ్ ఫస్ట్? ఏ మాయకబులు చెప్పుంటావు? టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. హౌ షీ ఈజ్ యాజ్ ఎ హౌస్ వైఫ్? పాత చింతకాయ పచ్చడి. మీ ఇద్దరులో ఎవరు స్పెండ్ థ్రిఫ్ట్? గీత బాగా ఖర్చు పెట్టుద్ది అతను. తను మేకప్ దగ్గరకు వచ్చే దగ్గరగా వెరీ 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 బ్యాడ్. క్యాసినో బాగా ఆడుతుందంట కదా? క్యాసినో బాగా ఆడదు. బాగా ఆడదు. ఎంత బాగా ఎఫోర్డబుల్ అమౌంట్? ఎఫోర్డబుల్ అండి మరి. ఓ కాదు. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టామంటే ఆ శానోజేలో ఆడుతుంటే ఎవడో అమ్మాయిని అరెస్ట్ చేస్తాను అనుకుని మొత్తం పోలీసులు వచ్చారు. హస్బెండ్ లుక్ ఎంత తాలి అంటుంది. ఆడికేం తెలిసే తాలి అంటుంది. ఇంత అన్యోన్యంగా ఉండే మీకు డైవర్స్ గీవర్స్ అని చెప్పి సమాజ పుకారు రావటం ఏంటిది? కనిపించట్లేదు ఎక్కడ అంటే ఏదో ఆ జోన్లోకి వెళ్ళారు తప్ప ఏమి కాంట్రవర్సీస్ రావా ఇంట్లో? గొడవలు ప్రతిరోజు కొట్టుకుంటాం. గోల భరించలేక నా రూమ్ లో 2 బెడ్స్ ఉంటాయి. అటే దుబ్బి. నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఇంట్రడక్షన్స్ అవసరం లేని హార్ట్ నందు ఈ సిటీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ రోజున కేవలం యాక్టర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, క్రికెట్ మీద తనకున్న అవగాహన కూడా ఈ మధ్య తన పాపులారిటీని విపరీతంగా పెంచింది. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉంది లైఫ్? బ్యూటిఫుల్. గీతా మాధురితో జీవన మాధుర్యం ఎలా ఉంది? జీవన మాధుర్యం తన పాటలాగే అలా మెలోడియస్ గా సాగుతోంది. టచ్ వుడ్, ఆల్ థ్యాంక్స్. ఐ క్రెడిట్ హర్. తను షీఈస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఏమంటారు, ఇంటిని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చు, ఇల్లాలను చూసి జీవితం ఎలా ఉంటుందో చెప్పచ్చు అంటారు కదా. గీతా మాధురి తన పేరులోనే ఉన్న గీత కాదు, నా గీత అంటే నా రాత మార్చే గీత కూడా తను సింగర్ గా కెపాసిటీ ఏంటో తన ఇదేంటో మనందరికి తెలిసిందే. హౌ షీ ఈజ్ యాజ్ ఎ హౌస్ వైఫ్ గా షీఈస్ ప్రాబబ్లీ ద బెస్ట్ దట్ ఐ కెన్ సే. ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ ఉమెన్స్ మైండ్ సెట్లో తను అతకదు అని అయితే చెప్పచ్చు. తను పాత చింతకాయ పచ్చడి ఒక రకంగా చెప్పాలంటే గీత. ట్రెడిషనల్, షీఈస్ మోడర్న్ కూడా, కానీ బై హర్ థాట్స్ తనకున్నటువంటి మోరల్ వాల్యూస్ని మాత్రం చాలా స్ట్రాంగ్ మోరల్ వాల్యూస్. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హర్ పేరెంటింగ్. మా అత్తయ్య గారు మావయ్య గారు నేర్పించిన ఇది వాళ్ళు షీ స్టిక్స్ టు హర్ మోరల్స్. చాలా పద్ధతులు. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, డోర్ వరకు వెళ్ళి బాయ్ చెప్పడం ఒక ఎత్తు, వాళ్ళు మన డోర్ దగ్గర నుంచి మెట్లు దిగి కింద కారెక్కి వెళ్ళేంత వరకు వాళ్ళతో పాటు వెళ్ళి నుంచి అక్కడికి పంపించడం వరకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంది ఈ రెండు. ఆ ఎక్స్ట్రా మైల్ ఏదైతే ఒక ఎఫర్ట్ ఉంటుందో అది నా లైఫ్లో నాకు నేర్పించింది గీత. ఇంటికి ఎవరినైనా ఒక ఫంక్షన్కి పిలవాలి అంటే ఆడవాళ్ళకి తను ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళ హస్బెండ్కి నాతో ఫోన్ చేయించి పిలిపించడం. చిన్నవి అనిపిస్తాయి, చాలా సింపుల్ గా ఉంటాయి. ఎంత బాగుంటుంది, ఏదో పిలిచేసాం కదా అంటే చిన్న చిన్నవే అనిపిస్తాయి. కానీ హౌ డు వి రెస్పెక్ట్ ఎల్డర్స్, ఆర్ తను హౌ షీ రెస్పెక్ట్స్ మై పేరెంట్స్. మా అత్తయ్య గారు మావయ్య గారు అంటే తనకున్నటువంటి రెస్పెక్ట్, ఆర్ మా అక్క అంటే తనకున్నటువంటి రెస్పెక్ట్, హౌ షీ డీల్స్ విత్ దెమ్, విత్ మై ఫ్యామిలీ. వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకోండి, ఏదైనా విషయం రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాం అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి తనకు వస్తే నొప్పించకుండా ఆ విషయం చెప్పాలి. నోట్లో ఆగదు, ఏ విషయం ఆగదు. ఒక విషయం నచ్చలేదంటే నచ్చలేదు అని చెప్పాలి, కానీ అవతల వాళ్ళు నచ్చుకోకూడదు. దాన్ని జాగ్రత్తగా ఫిల్టర్ చేసి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇదంతా ఫైనాన్షియల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. నేను అసలు పెళ్ళికి ముందు నాకు అసలు నా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది జీరో, లిటరలీ జీరో. సినిమాలు చేస్తున్నావు, డబ్బులు వస్తున్నాయో తీసుకెళ్ళి ఇంట్లో పెడుతున్నావు, లేదంటే బ్యాంక్లో వేసేస్తున్నావు, ఏదో ఉంటాయి. దానికి ఒక FD అయ్యాలనో, లేదంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలనో, లేదంటే కొన్ని డబ్బుని తీసుకెళ్ళి ల్యాండ్ కొనుక్కోవాలనో, లేదు మనం వాడుతున్న కార్ ఏంటి, దానికి ఎన్ని సర్వీసులు అయ్యాయి, ఇది మార్చి కొత్త కార్ తీసుకుంటే బెటరా. చిన్న విషయం అన్న, నా బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ కూడా నా దగ్గర ఉండదు. నా చార్టెడ్ అకౌంటెంట్ టీమ్ గ్రూప్లో కూడా గీతానే ఉంటుంది. నాకు వెళ్తే డబ్బులు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు లాస్ట్ 1 yearగా అయితే నా పేమెంట్స్ కూడా నేను ఒకటి ఫిక్స్ అయితే నేను ఇన్వాల్వ్ కూడా అవ్వను. ఆ ప్రొడక్షన్ వాళ్ళు గీతాతో మాట్లాడతారు, గీత మాట్లాడుతుంది, ఇన్వాయిసెస్ రేజ్ చేస్తుంది, చార్టెడ్ అకౌంటెంట్ పంపించడం, ట్యాక్సులు కట్టడం, క్లీన్ సింపుల్
నో ఆర్భాటాలు ఏం ఈజ్ లేవు. నాట్ హౌస్ వైఫ్ అనే పదం పాత పదం, ఇప్పుడు హోమ్ మేకర్ అనేట్టు. లిటరల్ గా హోమ్ మేకర్ అండ్ ఇదే, Yeah. షీల్ టేక్స్ కేర్ ఆఫ్ మై ఫైనాన్సెస్. సో ఈ ఇదిలో ఆర్ యూ ఫీలింగ్ ఎనీ సఫోకేషన్? లేదన్న, ఫీలింగ్ కంఫర్టబుల్? నేనే నాకు అది లేకపోతే ఐ ఫీల్ వెరీ ఐఎమ్ సో డిపెండెంట్ ఆన్ హర్. అది లేకపోతే నేను ఐ ఫీల్ హ్యాండిక్యాప్డ్. నాకు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. బికాస్ నేను హ్యాండిల్ చేయలేను కాబట్టి ఇవన్నీ. తను కోరిండి చేసేది కాదు, నేనే వెళ్ళి నువ్వు బాగా డీల్ చేస్తున్నావు, నువ్వు బాగా మాట్లాడతావు. మొత్తం తన ఎత్తున వదిలేసి బ్రహ్మాండంగా యాక్చువల్ గా తన ఎత్తిన పెద్దవన్నీ నేను ఆలోచిస్తుంటా. అసలు ఇండియా ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ ఎవరు అయితే కరెక్ట్, మోడీ గారు కరెక్ట్, ఇలాంటి పెద్ద డెసిషన్స్ అన్ని చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తాను. ఇద్దరులో ఎవరు స్పెండ్ థ్రిఫ్ట్? గీత బాగా ఖర్చు పెట్టింది అతను. మరి ఇంత ఎకనామిక్స్ మెయింటెన్స్ అలా ఉంటుంది. కానీ ఖర్చు అంటే ఆ రకమైన ఖర్చు కాదు, ఇంటికి సంబంధించి అన్ని ప్రాపర్గా డీలింగ్ బాగా చేస్తుంది. తను మేకప్ దగ్గరకు వచ్చే దగ్గరగా తను ఆగలేకపోతుంది. షీ కెనాట్, అసలు కంట్రోల్ లేదు. నాకు ఇంట్లో ఉన్న షెల్ఫ్లు ఓపెన్ చేసి పెడితే నేను ఒక కాస్మెటిక్ స్టోర్ పెట్టచ్చు. అది బీట్ మేకప్, బీట్ పర్ఫ్యూమ్స్, లిప్ బామ్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవి వాడదు. సో నేను లిటరల్లీ పెట్టుకుంటే అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి, కొన్ని లక్షల రూపాయలు. వాడదు కూడా. తన వార్డ్రోబ్ తన కాస్మెటిక్ బోర్డు రెండు తీసేస్తే వెరీ 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 బ్యాడ్ ఆ విషయంలో మాత్రం. మేము అసలు ఒక సపరేట్ ఆఫీసే తీసుకోవాలనుకుంటున్నాం, జస్ట్ టు హ్యావ్ షిఫ్ట్ అవర్ క్లోత్స్ అండ్ నిజంగా అనుకుంటున్నాం. అంటే వంటం వేరు, యూజ్ చేయటం యూజ్ చేయదు, అదే తెలీదు ఆ విషయంలో పాపం. కానీ మిగతావన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. కేరింగ్ అబౌట్ ద కిడ్ ఎలా ఉంటుంది అసలు ఆ విషయంలో నేను ఐఎమ్ ఓన్లీ ఏబుల్ టు గివ్ మై లవ్ టు మై కిడ్, కానీ ఐఎమ్ నాట్ రియలీ ఏబుల్ టు. నాకున్న ఆఫ్ లేట్ ఐ బికేమ్ దేవుడి దేవల్ల బిజీ, విచ్ ది ఎంటైర్ ఫ్యామిలీ వాంట్స్. డిఫరెంట్ ఫ్రమ్ కేరింగ్. యా, ఐఎమ్ ఏబుల్ టు గివ్ హర్ లవ్, కానీ ఐఎమ్ అనేబుల్ టు ఏమంటారు, తనని తీర్చిదిద్దలేకపోతున్నా. గీతాన్ని తీర్చిదిద్దుతాను. తనకి చిన్నప్పుడే ఒక తల్లి కానీ తండ్రి కానీ సింగర్ అయితే వాళ్ళకి చిన్నప్పుడే అది అబ్బుతుంది. దాక్షాయినికి అది అప్పింది. దాక్షాయిని ప్రకృతి. మేమిద్దరం నేచర్ ని ఇష్టపడతాం. సో ప్రకృతి అనేది దాక్షాయిని అమ్మవారి పేరు. సో అమ్మవారు. సో తనకి సింగింగ్ ఇట్స్ దేర్, ఇట్స్ అ థింగ్. సింగిల్ చైల్డ్? యా, సింగిల్. అంతేనా? డాటర్. నో మోరా? No more అంటే planning for don't make her a single child. No, she won't. She's very lonely. No, definitely not. We've not planned like that. We single child psychology కూడా డిఫరెంట్ గా తయారవుతుంది తెలుసా? Apparently they are become very lonely. అవును. And blaming the parents for making her lonely. అవును. పెద్ద అయిన తర్వాత మీరైతే అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారు, నన్ను ఒక్కదాన్ని చేశారు. ఐ హావ్ నో బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ టు ప్లే విత్. We will definitely give her a baby brother or a baby sister. అదైతే కన్ఫర్మ్. That is for sure. Okay. For sure. Yeah, we've not planned it that way. మరి ఇంత అన్యోన్యంగా ఉండే మీకు డైవర్స్ గివర్స్ అని చెప్పి సమాజ పుకారు రావటం ఏంటి? అవి కూడా మేము ఇద్దరం కలిసి కూర్చొని చూసి నవ్వుకునే రకాలన్న. మా ఇద్దరు మైండ్ సెట్ మీడియా సృష్టి అంట. యాక్చువల్గా అందుకు రాలేదు. ఎందుకు వచ్చిందంటే ఆఫ్ లేట్ మా ఇన్స్టాగ్రామ్లో ఇద్దరం కలిసి పోస్ట్ పెట్టడం తగ్గించాం. వీ వాంటెడ్ టు కీప్ ఇట్ క్లీన్. అంటే ప్రమోట్ చేసి నా సినిమాల ప్రమోషన్స్ వస్తున్నాయి, నా క్రికెట్ జరుగుతుందో పక్క, నా వెబ్ సిరీస్ల ప్రమోషన్స్. సో ఇందులో ఫ్యామిలీ 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 ఎంతసేపు గీత నందు, నందు గీత అనేది మనకి ట్యాగ్ అవ్వకూడదు. ప్రొఫెషనల్గా నందు, ప్రొఫెషనల్గా గీత, ఈ ట్యాగ్స్ మనం ఎప్పుడు క్లియర్గా ఉండాలనేది మాకు ఫస్ట్ నుంచి కాన్షియస్ ఎఫర్ట్. అందుకే కలిసి ఎక్కువ ఇంటర్వ్యూలు కూడా చాలా చాలా తక్కువ ఇచ్చాం. బాగా తెలిసిన వాళ్ళకి కొంతమందికి తప్ప అసలు ఎక్కడ మేము ఇద్దరం కలిసి కనబడం. నాకు ఇస్తారు నెక్స్ట్. అయ్యో అన్న మీరు అడిగితే అసలు. సో ఇట్స్ అ కాన్షియస్ ఎఫర్ట్. సో మనకి ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఐ లవ్ యూ, మై వైఫీ, మై డియర్, మై గర్ల్, యు ఆర్ మై లైఫ్, మై బ్రెత్ అని రాస్తే తప్ప ప్రేమ లేదనుకునే రోజుల్లో సోషల్ మీడియాలో మనం ఉన్నాం. ఏం చేస్తాం ఇంకా మనం. అలాగే మీరు మామూలుగా దీంట్లో తీసుకొని తెలియదని వీళ్ళిద్దరు కలిసి కనిపించట్లేదు ఎక్కడ అంటే ఏదో ఆ జోన్లోకి వెళ్ళారు తప్ప అసలు అలాంటిది ఏం లేదు. చాలా సంతోషం, దేవుడి దయ వల్ల చాలా చాలా సంతోషంగా. ఇంత సాఫ్ట్ గా, ఇంత లవ్లీగా మొదటి నుంచి తెలుసు. యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఫోటో దగ్గర నుంచి వాచింగ్ యూ. సరే తను సింగర్ గా తను పాడతా తీగల దగ్గర నుంచి చేసి అప్పటి నుంచి తను తెలుసు. బట్ ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ బికమ్ సో హాట్. వై? నేనన్నా ఒకసారి హాట్ ఫోటోలు ఇచ్చావు, నూటుగా ఫోటోలకు పోజులు ఇచ్చావు, అది నేను అలా టెంప్ట్ అయ్యావు. లేదన్నా, నేను యాక్చువల్గా ఏంటంటే ఒక సినిమాలు చేస్తున్న ప్రాసెస్లో ఆనెస్ట్గా స్టార్ స్పోర్ట్స్ నా లైఫ్లోకి రాకముందు నా కెరీర్ ఇదే,
డబ్బులు సంపాదించాలి, పెళ్ళి అయిపోయింది, మనం కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి కదా. డెఫినెట్లీ ఐ నీడ్ టు బీ ఈక్వల్లీ సపోర్టింగ్ ద ఫ్యామిలీ. సో ఏ సినిమా పడితే ఆ సినిమా డబ్బుల కోసం ఒప్పుకోవటం స్టార్ట్ చేశాను. ఏదో చేసుకుంటూ వెళ్తున్నా, లుక్ మెయింటైన్ చేయట్లేదు, ఒక హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ మెయింటైన్ చేయట్లేదు. హీరోలు వదిలే, ఒక యాక్టర్కి కొన్ని బేసిక్ క్వాలిటీస్ ఇలా ఉండాలి, ఏదో ఒకటి. అంటే లావుగా ఉంటే యాక్టర్ అవ్వద్దని కాదు, నేను ఏం చేస్తున్నటువంటి రోల్స్కి సర్టన్ లుక్లో కనబడాలని మనకు కొన్ని నార్మ్స్ ఉన్నాయి, విచ్ ఇస్ నాట్ రైట్. నేను ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్. లక్కీలీ ఈ మధ్య ఎలా ఉన్నా మనం హీరో అనగలుగుతాం. సో క్వాంటిఫికేషన్ లేదు బ్యూటీకి ఇప్పుడు. కానీ మనకున్న నార్మ్స్లో ఆ ఫిట్ అవ్వాలి అంటే నేను ఒక సర్టెన్ ఇప్పుడున్న నందుని మర్చిపోవాలి, నందు కొత్తగా కనబడాలి అని మెంటల్లీ చాలా ఫిక్స్ అయ్యా. అయ్యి ఒక 1.5 years ఐ వర్క్డ్ ఆన్ మై బాడీ. ఆ 18 months నేను ఎక్కడా కనబడలా, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టాలా, బయటికి రాలా, ఏం చేయలేదు. సో ఐ వాంటెడ్ టు ప్రజెంట్ మై సెల్ఫ్ బ్యాంగ్ న్యూగా చేద్దామని చెప్పి మొత్తం బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఐ డిడ్ అ ఫోటోషూట్. దానివల్ల నాకు మ్యాన్షన్ 24 వచ్చింది. నేను అదే బొద్దుగా ఉండుంటే నాకు అసలు ఆ లిల్లీ అనే రోల్ నాకు ఇచ్చేవాళ్ళు. అర్జున్ దాస్ గారు అనుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో నా ఫోటో చూసి ఒక టవల్ కట్టుకుని ఇలా గడ్డంతో 6 pack ఉన్న ఫోటో చూసి, అమ్మ మన నందు ఓంకార్ గారికి నేను చాలా ఏళ్ళగా పరిచయం, ఇదేంటి మన తమ్ముడు ఇలా తయారయ్యాడు ఈడు అసలు అని చెప్పి ఫోన్ చేసి, నువ్వు ఫస్ట్ వచ్చి కలువు అని చెప్పి వెళ్తే, ఏంట్రా బాబు నువ్వు మారిపోయావు తమ్ముడు, అసలు భలే ఉన్నావు, నేను ఒకటి చేస్తున్నాను అందులో క్రేజీ క్యారెక్టర్ అని అక్కడ స్టార్ట్ అయింది. దానివల్ల నాకు ఇప్పుడు మన లక్కీ మీడియాలో బ్యానర్లో సినిమా రావటం కాకుండా ఇంకో 2 బ్యానర్స్లో సినిమాలు చేస్తున్నాను. దే ఆర్ డ్యూ ఫర్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. దేనివల్ల అంటావు ఇదంతా? న్యూడ్గా ఫోటోలు ఇవ్వటం వల్ల? న్యూడ్గా కాదు, లుక్ చేంజ్ అవటం వల్ల. అంతే, లుక్ చేంజ్ కానీ ఫర్ న్యూడ్ ఫోటోస్. న్యూడ్ కాదు, అది కంప్లీట్ గా న్యూడ్ కాదు. బట్ హిందీలో చేసాడు కదా రణ్వీర్ అంత న్యూడ్ గా వెళ్ళాల. రణ్వీర్ అయితే కాళ్ళు క్రాస్ చేసి, నేను జస్ట్ కొంచెం ఆ టవల్ ని అక్కడ వరకు పోస్ట్ చేశాను. రణ్వీర్ అక్కడ ఏమైందంటే, రణ్వీర్ తర్వాత రిలీజ్ చేశారు ఫోటోలు, ఫస్ట్ నేను పోస్ట్ చేసేసాను. అదేం న్యూస్ అవ్వాల. రణ్వీర్ ఆయన న్యూడ్ ఫోటో పోస్ట్ చేసేసరికి అసలు ఏం జరుగుతుందిరా ఇదంతా, ఈ చెత్త అంతా ఏంటి అని చెప్పి తవ్వితే నా ఫోటోలు దొరికాయి. అబ్బా దొరికిపోయాం. కానీ ఆనందపడ్డా, 18 నెలల పడ్డ కష్టానికి మంచి పబ్లిసిటీ ఇచ్చారు నాకు మీడియా అంతా కలిసి. అది కాదు, అదొక ట్రెండ్ గా స్టార్ట్ అయిపోయి ప్రతోడు బట్టలు అలా చేయకండి. నేనంటే ఏదో అవకాశం. నేను రణవీర్ చేసిన దాని మీద నేను చాలా గివెన్ వెరీ స్ట్రాంగ్ రివ్యూ. రణవీర్ ఒకటి ఉన్న, ఇంకా తన తమిళ గుత్తా జ్వాల హస్బెండ్. కరెక్ట్, జ్వాల గుత్తా గారి హస్బెండ్ చేశారు. అయితే నేను న్యూడ్ గా చేయలేదు, నేను టవల్ ఉంచా పూర్తిగా. అంతకు మించి శృతి మించలేదు నేను. అబ్బెబ్బే అసలు లేదన్నా. అది నీకు అక్కడ ఓంకార్ చూసి నీకు అవకాశం ఇచ్చింది. ఇంతవరకు ఉన్నటువంటి బాడీ ఫిట్ అంతే, ఆ 6 pack ఇదే తప్ప. ఇట్ మేక్స్ నో సెన్స్ అన్న. న్యూడిటీ మేక్స్ ఎ న్యూసెన్స్. ఇట్ మేక్స్ న్యూసెన్స్ అండ్ ఇట్ మేక్స్ నో సెన్స్. ఎవరికి ఉపయోగం, దేనికి ఉపయోగం? ఇంట్లో అది రియలైజ్ అయితే హ్యాపీ. లేదన్న, ఐఎమ్ వెరీ కాన్షియస్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ మాత్రం కూడా చేయొచ్చో లేదో కూడా తెలియదు. కొన్ని బై ఏజ్, బై ఎక్స్పీరియన్స్ స్లోగా నేర్చుకుంటూ వెళ్ళటం, ఇలాంటి పెద్దలు చెప్పిన సజెషన్స్ తీసుకుని జాగ్రత్తగా ఉండటం చాలా విషయాల్లో. స్లోగా కొంతమందికి అదృష్టవశాత్తు ఎలా ఉంటుందంటే, కొంతమందికి అన్ని ముందే తెలుస్తాయి, మెచ్యూరిటీ వస్తుంది, సక్సెస్లు పడతాయి. నాలాంటి వాళ్ళకి నేను రవితేజ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా కాబట్టి నేర్చుకుంటూ చేసుకుంటూ అక్కడికి వెళ్తామని అలా. చిరంజీవి గారు, రవితేజ గారు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్. వాళ్ళు వితౌట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళలో వచ్చి టు వేర్ దే ఆర్, వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ గురించి వినటం. అందుకే ఏ రోజు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా ఇక్కడ హైదరాబాద్ లో, ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నథింగ్ ఎట్ ఆల్. జస్ట్ ట్రైయింగ్ టు మేక్ మై మనీ. ఎలా పడేసావు? దిస్ మేడ్ బి ఎ ప్రెటీ ఓల్డ్ క్వశ్చన్, బట్ అలా ఏం లేదు. కొత్త వెర్షన్ ఏమన్నా చెప్పు. ఐ థింక్ షీ కైండ్ ఆఫ్ గీత నువ్వు పడేసా, నిన్ను గీత పడేసింది. ఇట్ వాస్ వెరీ మ్యూచువల్ అన్న. మేము ఫ్రెండ్స్గా ఉండాలి, సో ఇట్ వాస్ అ వెరీ మ్యూచువల్ థింగ్. తనకి నా మైండ్ సెట్ బాగా నచ్చింది. ఎట్లా మీ ఇద్దరి పరిచయం అసలు? నేను చేసిన ఒక సినిమా కాశీపట్నం చూడరా బాబు అని ఒక సినిమా చేశాను. దాంట్లో చక్రి గారు మ్యూజిక్ డైరెక్టర్. చక్రి గారు ఇప్పుడు లేరు. ఆయన చేసిన మ్యూజిక్ డైరెక్షన్లో తిన ఒక పాట పాడింది. ఆ పాట తనకి ఇష్టం అట. అదే నువ్వు అనుకుంటూ ఒక పాట ఉంటుంది, ఆ పాట తనకి ఇష్టం అని. అది కూడా నాకు ఎలా తెలుసు అంటే, నేను ఒకరోజు కార్లో వెళ్తుంటే రేడియోలో అలా ర్యాండమ్గా ప్లే అవుతున్న పాటలు ఆ సినిమా ఆడలేదు కూడా, ఈ పాట గురించి మెన్షన్ చేసింది. నేను నిజంగా కార్లో ఉన్నా, నేను మా అక్క. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏం క్రియేట్ అయిందంటే, అప్పటికి తను ఆల్రెడీ వెరీ ఎస్టాబ్లిష్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నంది అవార్డులు కూడా. ఇంత పెద్ద సింగర్, చిన్న హీరో,
ఫ్లాప్ సినిమా, అందులోంచి ఒక పాట చెప్పింది, ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంది క్యాండిడేట్ అని ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత రకరకాల ఈవెంట్స్లో కలవటం, ఆడియో రిలీజ్లో కలవటం, ప్రసాద్ ల్యాబ్స్లో నేను ఒకసారి డబ్బింగ్కి వెళ్తే తను అక్కడే రికార్డింగ్లో ఉండటం, అలా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అండ్ ఆ మైండ్ సెట్, అండ్ షీఈస్ వెరీ గుడ్ లుకింగ్ ఉమెన్, ఆబ్వియస్ అట్రాక్షన్ ఉంటుంది యాజ్ అ బాయ్గా, వే టు యంగ్, అంటే ఐ వాజ్ 21, 22 అప్పుడు. సో ఆ అట్రాక్షన్ కూడా ఉండాలి, క్రష్, అలా ఫ్రెండ్షిప్ మెల్లిగా స్టార్ట్ చేసాం. అండ్ వీ హ్యాడ్ అ వెరీ మ్యూచువల్, మా అండర్స్టాండింగ్ మా ఇద్దరిది చాలా. ఫస్ట్ ఆనెస్ట్లీ తనే ప్రపోజ్ చేసిందన్న. ఇట్ విల్ బి వెరీ సర్ప్రైజింగ్. చాలా మంది నువ్వు ఈడికెందుకు అంటే, అప్పుడు మనం ఉన్న స్టేజ్కి నువ్వు అసలు ఈడినెందుకు ప్రేమిస్తున్నావు అనే లాగా ఉండేది. దేవుడి దేవుళ్ళ లైఫ్ హ్యాస్ బీన్ గుడ్ టు మీ. కొంచెం నేను వృద్ధిలోకి వచ్చాను కానీ అభివృద్ధిలోకి. బట్ షీ, అదే దట్స్ దర్ గ్రేట్నెస్. షీ డజంట్ కేర్ అబౌట్ వాట్ హౌ అనేది కాదు. She really looks at a person. Stature wise ga, image wise ga, she was bigger. She is bigger. She was definitely bigger. She was earning more than me. అప్పుడు ఐ వాజ్ జస్ట్ started earning అప్పుడు. బై దెన్ తనకు ఒక బ్యాంక్ అకౌంట్, CA, ఇంత సెటప్ తనకి. నేను ఐ జస్ట్ స్టార్టెడ్ ఎర్నింగ్. తను సెలబ్రిటీ. దట్ టైమ్ యు వర్ నాట్ అట్ ఆల్. నథింగ్. నథింగ్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ నథింగ్. ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు మేక్ ఇట్. నా నేమ్ అసలు ఏ మాయకబులు చెప్పుకుంటావు పడేసారు ఎంతైనా క్రష్ అంటే కొంచెం నేను సాఫ్ట్ గా ఉంటాను, పెద్దలకి రెస్పెక్ట్. 2 sides ఆఫ్ ద కాయిన్ ఉందన్న. నేను అంతే యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా చిల్ అవుతాను. ఐఎమ్ వెరీ హ్యాపీ గో లక్కీ బాయ్. తనకి కాంప్లికేషన్స్ నచ్చాయి. ఏమి కాంట్రవర్సీస్ రావా ఇంట్లో? గొడవలు మేమా ప్రతిరోజు కొట్టుకుంటాం, కానీ చాలా చిన్న విషయాలకు కొట్టుకుంటాం. ఇంకొక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎలా అయిపోయిందంటే, సరే ఈ విషయం తిట్టుద్దిగా, జాగ్రత్త. అంటే తనకి నేను రూమ్ పెట్టే విధానం నచ్చదు, నాకు నచ్చదు. మరి నచ్చదన్నప్పుడు మార్చుకోవచ్చు. అది మాకు అది షెడ్యూల్స్ ఎలా ఉన్నాయంటే అన్న, ఇప్పుడు నాకు పొద్దున్నే 6ంటికి షూటింగ్ ఉందనుకోండి, తన షో అయ్యి రాత్రి అప్పుడే 12ంటికో షో ఫినిష్ చేసుకుని, పెళ్లి షో చేస్తుంది. పెళ్లి అయ్యేసరికి 10:30, 11 ముహూర్తం అవుతుంది. షో అయ్యాక 12ంటికి 1 గంటకు వస్తుంది. వచ్చిన తర్వాత పాపం నిద్ర పట్టదు. తనకి ఫ్యాన్ వేసుకోవటం ఇష్టం, నాకు ఫ్యాన్ పడదు. ఓ రోజు కోపం వచ్చి, మాకు క్లాజెట్ రూమ్ ఒకటి ఉంటుంది, క్లాజెట్ లో ఉన్న బట్టలన్నీ తీసి నేలపైన పడేసి దాని పైనకి వెళ్ళి పడుకున్నా. ఆ బట్టల పైన పడుకున్నాను. చీచి అని. ఇలాంటి గొడవలే తప్ప మా ఇద్దరికి, మేమిద్దరం తోడు దొంగలం. ఇద్దరం తోడు దొంగలం. ఫ్యాన్ పడదా నీకు? నాకు నేను ఫ్యాన్ వేసుకోలేను. నాకు సౌండ్ ఎలర్జీ. ధర్మవరపు సుబ్రహ్మ గారి ఉంటుంది కదా, వినిపించిందమ్మా, నాకు వినిపించింది. అలా నేను ఎక్కువ సౌండ్ తీసుకోలేను. ఫ్యాన్ సౌండ్ నాకు చాలా ఇరిటేషన్. ఎందుకు నిన్న రాత్రి లిటరలీ పొద్దున్న లేచి, రేపు పొద్దున్న ప్రమోషన్స్ ఉన్నాయి అంటే, మీరు నమ్ముతారో లేదో, నేను ట్రై చేసి మీకైతే వాట్సాప్ చేస్తాను. మరి నేను ఇన్స్టాలో పెట్టచ్చు లేదో మీరు చెప్పండి, ఇది ఇలాంటి పెట్టద్దమ్మా అంటే పెట్టను, మీకైతే పంపుతా. నా రూమ్ లో 2 beds ఉంటాయి అన్న. 2 సోఫాలు తీసి జరిపేశాం. ఈ గోల భరించలేక నా 2 బెడ్లు. సో నాకు ఇలా షూటింగ్లు ఉండి నాకు ఆ ఫ్యాన్ ఇదంతా పడాలంటే నేను ఈ బెడ్ మీద పడుకుంటా. నా కూతురు, నా వైఫ్ ఏమో ఆ బెడ్ మీద పడుకుంటున్నారు. నిన్న రాత్రి అదే, బుజ్జి ప్లీజ్ రా, లేచి నువ్వు ఆ ఫ్యాన్ ఆన్ చేసి అటే దొబ్బే అటు వెళ్ళి పడుకో అన్నట్టుగా 3ంటికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. సర్లే, నాకు ఇక్కడ నిద్ర పట్టట్లే, పొద్దున్న లేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి, ప్రమోషన్స్ ఉన్నాయని చెప్పి నా కూతురు గీత అక్కడ ఉంటే నేను ఒక్కడిని వెళ్ళి ఆ పక్కన బెడ్ మీద పడుకో. ఫస్ట్ నుంచి నాకు ఫ్యాన్ గాలి అని ఇలా పడుతుంటే నా వల్ల కాదు. నేను అసలు అంటే పెళ్లికి ముందు నా ఇల్లు, నేను పెళ్లికి ముందు నా రూమ్ అన్ని ఫస్ట్ నుంచే ఉంటాయి కదా. సో నాకు తగ్గట్టు నేను చేసుకున్నా. రూమ్ లో అసలు సీలింగ్ ఫ్యానే లేదు ఇంతకు ముందు. ఒక స్టాండ్ ఫ్యాన్ ఏదో మరి ఎండాకాలం కోసం, ఏసీ ఉంటుంది దూరంగా, అది కూడా దూరంగా ఉంటుంది ఏసీ, బెడ్ వైపు ఉండదు, ఇంకో వైపు ఎటో ఉంటుంది గోడకి. ఆ రూమ్ స్లోగా చల్లగా అయిన తర్వాత అలా. భార్యాభర్తల మధ్య ఇలాంటి గిల్లి కజ్జాలు చిన్న చిన్న విషయాల్లో స్వీట్ నథింగ్స్ లాగా ఉంటాయి తప్ప దే షుడ్ నాట్ గో టు ద. లేదన్న, వీ హ్యావ్ అ వెరీ స్ట్రిక్ట్ రూల్ దట్. అండ్ గీతాకు ఒక ప్రాబ్లం, నా కూతురికి కూడా అదే వచ్చింది. మీకు తెలుసా, తిడితే నవ్వుతారు. నా కూతురికి వచ్చేసింది ఆ పోలిక. అంటే తల్లి పోలిక రావటం అంటే షాక్ అవుతారు. నా కూతురు నష్టపెడుతూ ఏడుస్తూ అని అదే నవ్వుతుంది, పిచ్చిది పాపం. అయ్యో అమ్మలు, నీకు కావాల్సిన దానికి నీకు నవ్వటం, ఏడవటం కూడా సరిగ్గా రావట్లేదే బాబు అనుకుంటాం. గీతకు కూడా అంతే. సో ఎక్కువ నేను కోపాన్నో బాధనో ఆ విధంగా వ్యక్తం చేస్తాను. నేను కోపంగా అరిస్తే నా మొహం చూసి, నా ఎక్స్ప్రెషన్ చూసి నవ్వొస్తుంది. ప్లీజ్ రా, నువ్వు అలా చెయ్యకు, నాకు నేను చూస్తుంటే నవ్వు వస్తుంది అంటుంది. ఐ థింక్ ఇట్స్ వే టు పాసిఫై థింగ్స్ ఏమో కూడా తెలీదు. బట్ యూ కెన్ అష్యూర్ దట్ ఇట్ ఈస్ ఎ వెరీ అఫెక్షనేట్ అన్యోన్య దాంపత్యం అని చెప్పగలం. ఐ కెన్ డెఫినెట్లీ పుట్ ఇట్ ఆన్ పేపర్స్ అండ్ సే దట్ a lot can be learned from both of us.
ఓకే. మరి దిష్టి తగులుతామో కానీ బట్ ఎస్ మేమిద్దరం కలిసి చాలా మంది మాకు తెలిసిన వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాం. యాజ్ ఇన్ అంటే ఏదో ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కాదు, ఏదైనా వాడే భర్తలు కీసులు ఆడుకున్నా అంటే చిన్న చిన్న వాటికి అనవసరంగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఇందులో మీ అనుభవాల నుంచి నేర్చుకునే కూడా కొన్ని ఉన్నాయి. అంతే కదన్నా, ఇప్పుడు పెళ్ళైన ఫస్ట్ ఇయర్ లివింగ్ అండర్ వన్ రూఫ్ చాలా చిరాకులు వస్తాయి. బట్ హౌ యూ హ్యాండిల్ ఇట్ ఐ థింక్. బట్ షీఈస్ వే టు మెచ్యూర్డ్ నా విషయంలో. 2014 కదా మ్యారేజ్? అవునన్నా. సో ఇట్స్ ఆల్మోస్ట్ వాట్ 10 years. 10th year 24కి సెలబ్రేషన్స్ ఉన్నాయా? 10 years సెలబ్రేషన్స్? మీకు నిజం చెప్పనా, మేము చేసుకోదలుచుకోవట్లేదు కూడా. చేసుకుంటాము 10th year అయితే ఆబ్వియస్లీ. మేము ఏ రోజు కూడా పెళ్లి రోజుని చాలా క్లోజ్ నెట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం, బయట చేసుకోలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అవుతున్నటువంటి దారుణాలు చూస్తుంటే విచ్ ఇస్ అ వెరీ సాడ్ థింగ్. ఇదేదో మేము ఇద్దరం బయట కలిస్తే కూడా నలుగురిలో ఇలా చేతులు పట్టేసుకుని ఇలా ఉండాలంటే కూడా బాధగా ఉంటుంది. బికాస్ మీరు 90% ఆఫ్ ద కేసెస్లో చూస్తే దిస్ జనరేషన్ మోస్ట్ ఆఫ్ దెమ్ సపరేట్ ఆన్ అ వర్జ్ ఆఫ్ సపరేషన్లో ఉన్నారు. ఏదో వాళ్ళని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు, మనం ఏదో పెద్ద తోపుల్లాగా వాళ్ళకి ఏదో చూపించుకున్నట్టు ఉంటుంది, వాళ్ళు ఫీల్ అవుతారేమో అని. ఇట్ ఫీల్స్ వెరీ ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. అంటే అది క్లోజ్ గా ఉంటుంది ఎగ్జిబిషన్ లాగా. పర్సనల్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్, ఏదో పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్, ఏదో వాళ్ళకి ఏదో వాళ్ళపైన రుద్దుతున్నట్టు ఉంటుందని. ఇది టూ మచ్ సెన్సిటివ్ థింకింగ్. అది అగోండి, అది కాదు కొంతమంది అతి చేస్తుంటారు. ఇక ప్రపంచంలో మేమే మూడు పిల్లలు ఇంకెవరు కాదన్నట్టుగా మీద పడి మాటలు వేసుకొని పబ్లిక్లో ఇది చేసుకుంటూ, అదేమో మనం అది ఓవర్. ఇంత దూరంగా ఉండడం కూడా కరెక్ట్గా. బయట ఉన్న రూమర్స్కి ఇఫ్ దేర్ ఇస్ ఎ వే వీ కెన్ పుట్ ఎండ్, బాగుంటుంది కదా. అది మీలాంటి వాళ్ళతో అయితే ఇంకా హ్యాపీ. బుజ్జి చెప్పరా, ఒకసారి వీడియో ఓపెన్ చేయరా, ఒక్కసారి పాజ్ తీయండి. వాళ్ళకి పాజ్ చేస్తే చేసావే, నేను ఇంటర్వ్యూలో పెట్టి మాట్లాడుతున్నాను. ఒకసారి ఓపెన్ చేయి. అదిగో అగో ప్రభు గారు. గీత నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. గీత నీ మీద చాలా చాలా కంప్లైంట్ చెప్తున్నాడు తను. నా మీద తప్పుతుందా? ఇంత కాదే, నిన్న రాత్రి నువ్వు ఏం చెప్పావు? ఆ బెడ్ మీద నుంచి వెళ్ళి ఫ్యాన్ ఆపేసి ఒకటి చెప్పావు చూడు, అది చెప్పా. అవును. కానీ ఇంత రెస్పాన్సిబుల్ హౌస్ వైఫ్ ని, ఇంత రెస్పాన్సిబుల్ లేడీని తను చెప్పిన విధానం చాలా బాగుందమ్మా. ఈ ఎక్స్ప్లెయిన్డ్ లాట్ అబౌట్ యూ. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఎఫెక్షనేట్ దిస్ థింగ్. ఇంకొక ప్రామిస్ ఏం చేశా అంటే తను, మనం నెక్స్ట్ నేను గీత ఇద్దరం వచ్చి మీకు కంబైన్డ్ ఒక ఇంటర్వ్యూ చేస్తామండి అని చెప్పాడు. తప్పకుండా తప్పకుండా. ఇది లెటెస్ట్ కీప్ ఇట్ అప్. డ్రైవింగ్ లో ఉన్నా గట్ ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ యూ మచ్. థ్యాంక్ యూ మా. బాయ్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. బాయ్ బాయ్. క్యాసినో బాగా ఆడుతుందంట కదా? క్యాసినో బాగా ఆడదు. బాగా ఆడదు కాబట్టి డబ్బులు పోయాయి. డబ్బులు పోతాయి. యాక్చువల్గా ఎక్కడ గోవాలోనా? గోవా కాదన్నా, మేము ఇద్దరం శాన్ హోజే కాలిఫోర్నియాకి వెళ్ళాం. అంతకుముందు లండన్. సో అసలు తెలియదు తనకి, ఆ గేమ్ కూడా తెలియదు. అప్పటికప్పుడు చూసి నేర్చుకున్న గేమ్, ఇంట్రెస్టింగ్గా ఉంది బ్లాక్ జాక్ అని చెప్పి. తెలివైన అమ్మాయే, కానీ ఇలాంటి వాటిలో ఎవరైనా సరే దొరికిపోతాం. అక్కడ ఏముంటుంది, పక్కన వాళ్ళు ఆడుతుంటే ఫస్ట్ టైం ఆడినప్పుడు పోతే కానీ రెండోసారి వస్తుంది, కొన్ని డబ్బులు వచ్చి ఇలా అవుతుంది కదా. ఇలా వెళ్ళి ఆడి డబ్బులు పోగొట్టుకుంది. న్యూజిలాండ్కి వెళ్ళాం ఇద్దరం. నా తమిళ సినిమా ఒక షూట్కి వెళ్తే, న్యూజిలాండ్కి వెళ్తే కూడా అంతే. బుజ్జి లండన్లో ఆడినప్పుడు ఫస్ట్ టైం పోయింది, కానీ సెకండ్ టైం వచ్చింది. అలా ఈ సెకండ్ టైం, థర్డ్ది సెకండ్ అవుద్దేమో, ఫోర్త్ సెకండ్, అలా 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 ఒక 2 ప్లేసెస్లో అయిన తర్వాత థర్డ్ ప్లేస్ ఒక్కసారి శానోజేలో ఆడినప్పుడు డబ్బులు పోగొట్టుకున్నాం. ఎఫోర్డబుల్ అమౌంట్? ఎఫోర్డబుల్ అన్న, మరి ఓ కాదు, మరీ ఎంతో ఏం కాదు. కాకపోతే చిన్న అమౌంట్ కాదు, కొంచెం పెద్ద అమౌంటే, బట్ ఎఫోర్డబుల్. అంటే ఇప్పుడు లెట్స్ మనం సినిమా కాదు కాదు మన లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అయ్యేదంటూ అలా కాదు, చిన్నది, 1-2 ఫోన్లు కొనుక్కునే అంత అమౌంట్ అంతే. అంతకు మించి ఏం కాదు. అంతకు మించి వెళ్తే నేను ఒప్పుకోను అసలు. లేదన్న, నాకు అసలు పేకాడటం కూడా రాదు. నేను కజిన్స్తో, నేను గీత, మేమందరం కూర్చుంటే మేము ఊనో ఆడతాం. తనకు కూడా పేక రాదు. ఉట్టి ఆ బ్లాక్ జాక్ అనేది ఒక్కటి నేర్చుకుంది ఆ కసినోలో. అయితే ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టామంటే, ఆ శాన్ హోజేలో ఆడుతుంటే చిన్న అమౌంట్స్లోనే ఆడుతున్నాం. చూద్దాం రా, వస్తుంది. పొద్దున 5 అయింది.
కెసినోస్లో ఏం చేస్తారంటే మనకు నిద్ర రాకుండా ఆ మ్యూజిక్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటారు. యూర్ ఆల్వేస్ యాక్టివ్. బయట ఉన్న ఆక్సిజన్ కన్నా ద ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ ఇన్ కెసినోస్ ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ రిలీజ్ చేస్తారు. సో మనకు టైర్సమ్ ఉండదు. 5 అయిపోయింది, నాకు చిరాకు, ఇంకా అసలు నేను డబ్బులు ఇసిరేసి ఇలా అయితే అవ్వదురా నేను వెళ్ళిపోతాను అదేంటే బుజ్జి బుజ్జి సార్ అనుకుంటే బయటకి వచ్చింది. ఏంటి అది ఇదని చెప్పి కెసినో బయట నుంచి తిడుతుంటే ఎవడో అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నాడు అనుకుని మొత్తం పోలీసులు వచ్చారు. యుఎస్లో వాళ్ళు ఏ కెమెరా రే దీనికి టెన్షన్. నో హీఈస్ మై యాక్చువల్లీ యువర్ హస్బెండ్ షీ షుడ్ లుక్ ఎట్ ద తాళి అంటుంది. ఆడికేం తెలిసే తాళి అంటుంది. వీఆర్ ఫైన్ ఇంకా ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టేసాం. ఆ తర్వాత వెళ్ళాము, బట్ వెరీ ఎక్స్పీరియన్స్. సరదాగా చేతిలో 5,000 Nandu, as far as your personality is concerned, your physique is concerned, your cutout is concerned, మంచి హ్యాండ్సమ్ లుకింగ్ గా ఉంటావు. థ్యాంక్ యూ. కానీ అవకాశాలు ఎందుకు రాలేదు? దీని వెనక ఏదైనా ప్రయత్న లోపం ఉందా, లేకపోతే ఫెయిల్యూర్ కి రీజన్? ప్రయత్న లోపం 100% ఉండొచ్చు. నాకున్న ఒక వెరీ బ్యాడ్ థింగ్ దట్ ఐ కంప్లైంట్ మై సెల్ఫ్ ఇస్ నేను ఎవరితో వెళ్ళి సరిగ్గా కలవట్లేదు. వచ్చిన దాంట్లో చేసుకుంటూ ఏదో నేను ఇక్కడ నుంచి ఎలా ఉంటుందంటే, నేను సవారీ సినిమా చేస్తున్నప్పుడు పాటలు సూపర్ హిట్ అయ్యాన్ని, ఆ సినిమా డీసెంట్ ఇనఫ్ అనుకున్నప్పుడు ఇంకొంచెం పెద్ద హిట్ అయ్యింటే అప్పుడు వెళ్ళి సుకుమార్ గారిని మళ్ళీ కలుద్దాం. నేను 100% లవ్ చేశాను సుక్కు సార్తో. ఆయన ఒకరోజు బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన ఫోన్ చేసి నన్ను తిట్టారు. నీకు బుద్ధి లేదా, కలిసి పని చేసాం, నాతో క్లోజ్నెస్ ఉంది, ఇంత ప్రేమగా మాట్లాడుకుంటాం, నువ్వేమన్నా ఏంటి నువ్వేమనుకుంటున్నావు నీ గురించి, నువ్వు ఎలా గుర్తుంటావు నందు, 100 పనులు ఉంటాయి మాకు, 100 వ్యాపకాలు ఉంటాయి, కథ రాయాలి, హీరోలతో డిస్కషన్లు ఉంటాయి, బడ్జెట్లు, ఇంతమంది యాక్టర్స్లో నువ్వే టక్కుని గుర్తొచ్చే నేనే పిలుస్తాను, నువ్వు అనుకోకూడదు, నువ్వు కనిపిస్తూ ఉంటే అరే నందుగాడు ఉన్నాడుగా, మనోడు ఉన్నాడు కదా అనే ఫీలింగ్ మాకు వస్తుంది అని చెప్పినా నాకు అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. బోయపాటి గారితో జయజానికి నాయక బ్లాక్ బస్టర్. మా వరకు అంటే మాకు బెల్లంకొండ సాయి సినిమాల్లో హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్. స్కంద అయిన తర్వాత మొన్న రిలీజ్ రోజు మాట్లాడినప్పుడు, అవును సోషల్ మీడియా కూడా ఇంత పెరిగిన టైంలో యూ కెన్ బి రెగ్యులర్లీ ఇన్ టచ్ విత్ పీపుల్ కదా. యాక్చువల్లీ అక్కడ ఒక మొహమాటం వచ్చేస్తుంది అన్న, టక్కున వాళ్ళకి ఏం పెడితే ఈడేంటి ఇప్పుడు మనల్ని దొబ్బుతున్నాడా అన్న ఫీలింగ్ వస్తుంది. ఏదో మనకు మనం ఒకటి అది వస్తుంది. లక్కీగా ఈ స్పోర్ట్స్ అనేది నా లైఫ్లోకి వచ్చాక నన్ను నేను బెటర్గా ప్రజెంట్ చేసుకుంది. నేను ఎందుకంటే ఒక మెట్టు ఎదిగి ఐఎమ్ విత్ విరాట్ కోహ్లీ గారితో వీళ్ళతో. నీ మీద ఏదో కుట్ర జరిగినట్టు అదేం లేదు కదా. ఎవడికి కుట్రలు ఎవడి పనుల్లో అపరాధం సక్సెస్ అయినా మన ఇదే ఫెయిల్ అయినా మన స్వయంకృత అపరాధమే అవుతుంది. అవన్నీ బట్ యు హావ్ రియలైజ్డ్ రియలైజ్డ్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ బికాస్ ఆఫ్ విచ్ ఇప్పుడు ఒక 3 బ్యానర్స్ లో హీరోగా చేస్తున్నా, ఏదో క్యారెక్టర్లు కాదు, మంచి బ్యానర్స్ లో హిట్లు ఇచ్చినటువంటి పెద్ద రన్నింగ్ లో హిట్లలో ఉన్న బ్యానర్లు దిల్ బి అనౌన్సింగ్ సూన్ 2. ఒకటి అగ్లీ స్టోరీ అయితే మేము పోస్టర్ రిలీజ్ చేసాం బెక్కం వేణుగోపాల్ గారిది. ఇంకా పెద్ద బ్యానర్స్ లో కూడా చేస్తున్నాను. సో దీనివల్ల వెళ్ళి కలవటం, అరే అవును అసలు నందుతో చేయొచ్చు కదా, నందు ఇప్పుడు భలే తయారయ్యాడు, లక్కీగా అప్పుడే నా మ్యాన్షన్ 24 ఇవి రావటం, ఇవన్నీ చూసి థింగ్స్ హావ్ స్టార్టెడ్. సో ఐ థింక్ వీ షుడ్ కీప్, ఎవడిలో ప్రయత్న లోపం వాడుతుంటుంది తప్ప ఆడు దొక్కాడు ఈడు దొక్కాడు అనేది అదంతా ఏం లేదు. తర్వాత ఇంకోటి నీ లైఫ్ లో ఒక గొప్ప ఫోల్డర్, దట్ ఈస్ క్రికెట్ బిగ్గెస్ట్ క్రికెట్ కామెంటరీలో చూస్తుంటే బాక్స్ లో నందుని చూస్తుంటే రియల్ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా ఇదిగా అనిపిస్తుంది. మోర్ ఓవర్ క్రికెట్ మీద ఉన్న కమాండ్, ఇప్పుడు క్రికెట్ చూడటం వేరు, దాని మీద ఒక కామెంటరీ చెప్పటం. కామెంటరీ అంటే యూ మస్ట్ నో ఎవ్రీథింగ్ అబౌట్ క్రికెట్, టెక్నికల్ గా షార్ట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇది కావాలి. ఆ నాలెడ్జ్ ఎలా హ్యావ్ యు గెయిన్డ్? మీకు నిజం చెప్పనా, నాకు అసలు జీరో నాలెడ్జ్. ఫస్ట్ ఇది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు కదా, వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి. ఇక్కడ నేను మంచి సినిమాలు చేయాలంటే డబ్బు వెనక పడకూడదు, అంటే ఒక దగ్గర నుంచి ఇన్కమ్ సోర్స్ కరెక్ట్గా ఉండాలి. అండ్ క్రికెట్ ఈస్ అ బిగ్ థింగ్, స్టార్ స్పోర్ట్స్ ఈస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్, ఫేమ్ పరంగాను డబ్బుల పరంగా ఉపయోగపడుతుందని ఫస్ట్ ఆడిషన్ ఇమ్మంటే సిన్సియర్గా ఏం చెప్పారంటే, నాకేం తెలియదండి, మీరు రాంగ్ పర్సన్ ఆడిషన్ చేస్తున్నారంటే, మీరు వచ్చిందో ఏదో చెప్పండి అంటే, నేను చాలా బ్లైండ్గా సమ్మోహనం అనే సినిమా షూటింగ్లో ఉన్నా, ఇంద్రగంటి గారిది. ఎక్కడున్నానంటే కుల్లు మనాలిలో షూట్ చేస్తున్నాం. ప్యాకప్ అయ్యి వచ్చి కూర్చుని అదే మేకప్లో జస్ట్ అలా రఫ్గా ఫోన్లో ఒక ఆడిషన్ చేసి పంపించా. నాకు ఫోన్ చేసి 3 days తర్వాత బాంబేకి వస్తారా అంటే, బాంబేకి వెళ్ళి స్టార్ స్పోర్ట్స్ ఆఫీస్ వీ వాంటెడ్ టు సైన్ యూ అంటే, నాకు అసలు రాదు కదా సార్, నన్ను ఎందుకు, నేను ఏదో అడిగారు కాబట్టి పెద్దవాళ్ళు చేయకుండా ఉంటే ప్రయత్నలోపం ఉండదని పంపించాను. మాకు అదే నచ్చింది, మీ యాటిట్యూడ్ నచ్చింది, వీ కెన్ మౌల్డ్ యూ, వీ విల్ టీచ్ యూ, నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అని నాకు ఫీలింగ్ వచ్చింది అని చెప్పి నేను సైన్ చేసి నాకు నేర్పించారు.
ఓహో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్. ఓహో నా ఫస్ట్ 6 months చూస్తే అసలు బెబ్బెనే ఏదో ఇప్పుడు చెప్పింది ఎంత బాగా present చెప్పినట్టు. చేస్తున్నావు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకా ఐ బీన్ దేర్ ఫర్ లాస్ట్ 4 years. IPLs 3-4 seasons చేశాను, వరల్డ్ కప్ చేశాను, T20 సిరీస్లు చేశాను, 10th నుంచి సౌత్ ఆఫ్రికా సిరీస్ ఉంది వాటికి. సో ఐ డన్ సో మెనీ వందల మ్యాచ్లు చేసేసాను కాబట్టి, అండ్ చాలా మంది ప్లేయర్స్తో ట్రావెల్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా అందులోనే బతికాను. వాళ్ళందరితో టచెస్ లో ఉంటారా? యా, అంటే మీరుండే గ్యాలరీ వేరు కదా, మేముండే గ్యాలరీ వేరు, బట్ లైక్ అందరితో పరిచయం ఏర్పడుతుందా? సో బేసికలీ ఇప్పుడు IPL జరుగుతున్నప్పుడు సేమ్ హోటల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మేము ఉన్నప్పుడు సేమ్ జిమ్, సో సేమ్ బ్రాడ్కాస్ట్ టీమ్ కాబట్టి కలిసి వర్కౌట్స్ చేయటం. అక్కడ తెలుగు అబ్బాయి తిలక్ వర్మ ఉండటం, త్రూ తిలక్ వర్మ రవీంద్ర జడేజా క్లోజ్ ఫ్రెండ్స్, జడ్డుబాయ్ క్లోజ్ అవటం, జడ్డుబాయ్ త్రూ అక్కడే రోహిత్ శర్మ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారే అప్న తెలుగు కా హీరో హేరే అని చెప్పి జోక్లు వేసుకోవటం, అలా వాళ్ళతో కలవటం. జాఫ్రా ఆర్చర్ అని ఇంకోటి ఉంటాడు, ముంబై ఇండియన్స్కి ఆడతాడు. ఆడికి ఏదో నా యాటిట్యూడ్ నచ్చడం, లేదంటే నేను ఆడేదో ఉండి అక్కడ నుంచి లెట్స్ హ్యావ్ అ డిన్నర్ దేర్ అట్లా అల్లలో ఒక కుర్రాడిలాగా అయిపోయి ఒక తెలియని పెద్దవాళ్ళందరితో రోహిత్ శర్మ గారు, విరాట్ కోహ్లీకి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్. మొన్న కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. విరాట్ కోహ్లీని మేము ప్రెజెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడే వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే టీము వెళ్తున్నప్పుడు విరాట్ పై ప్రాక్టీస్ ఆయన పరిచయం అయ్యారు. నేను ఆ వీడియోస్ కూడా పెట్టాను. చాలా మంది అడిగారు అక్కడ ఏం మాట్లాడుతున్నారు. నేను మ్యూజిక్ పెట్టాను, అక్కడ నుంచి వినపడదు, నా ఫోన్లో షూట్ చేసి ఏం మాట్లాడుతున్నారు విరాట్ కోహ్లీతో అంటే, నేను విరాట్ని చూసే నేను యాక్చువల్లీ ఇన్స్పైర్ అయ్యాను. దట్ వర్కౌట్ చేసి మన లైఫ్ని, అతను కూడా చాలా, మీరు చూస్తే విరాట్ తారాస్థాయికి వెళ్ళి, అంటే అంత హైట్స్ చేరుకున్న విరాట్ కోహ్లీకి 70వ సెంచరీ తర్వాత 71st సెంచరీకి రావడానికి 1000+ days, బట్ 3 ఏళ్ల వరకు తనకి ఫామ్ కోల్పోయాడు. 0. పీపుల్ రోట్ హిమ్ ఆఫ్, క్యాప్టెన్సీ వదిలేసాడు, అన్ని రకాలుగా అతన్ని అంటే ఎంత క్రిటిసైజ్ చేయాలో అంత. ఇంకోళ్ళు అయితే అసలు అది మెంటల్ స్ట్రెంత్ లేకపోతే చాలా రిస్క్. చేసుకోవటం వల్ల అనుష్క శర్మ మీద విపరీతంగా పడ్డారు. అంత అటాక్ నుంచి లెజెండరీ సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ అయ్యాడు ఇవాళంటే ఏంటి అంటే, ఒక మనిషి లైఫ్ చెప్తారు కదన్న, అలా వెళ్ళి ఇలా వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఎలా వచ్చాడు అని చెప్పి విరాట్ని అడిగితే చెప్తాడు. అతనికి ఒక్కళ్ళు ఫోన్ చేయలేదట ఆ లీన్ ఫేజ్ లో. అందరు విరాట్ అని చక్కెర చుట్టూ ఉన్న, తేనె చుట్టూ ఉన్న పుట్టలాగా వచ్చిన వాళ్ళు అసలు ఫామ్ లేనప్పుడు అలాంటివన్నీ మనకి సినిమాలకు కూడా అవే కదన్న. తల మీద సక్సెస్ ఉంటే తప్ప కేర్ చేయనటువంటి ఒక ఫీల్డ్ మనకి. అలాంటివి ఇన్స్పైర్ అయ్యి కమాన్ లెట్స్ నాట్ గివ్ అప్, అంత ఇన్స్పైరేషన్ నాకు విరాట్ కోహ్లీ. అందుకే నేను విరాట్ కోహ్లీకి నేను చేస్తాను యాక్చువల్గా. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. కొన్ని 10 కోట్ల మంది చూసుంటారు, అంటే మిలియన్స్ కాదు, చాలా ఎక్కువ వ్యూస్ ఉన్నాయి దాన్ని. తను లేడీ ఒక అమ్మాయి చెప్తుంది, తన పేరేంటి, వింధ్య కూడా. తను కూడా తనకి స్పోర్ట్స్ మీద తనకు చాలా ఇంట్రెస్ట్. అన్లైక్ మీ, తను కబడ్డీతో స్టార్ట్ చేసింది యాక్చువల్గా. కబడ్డీకి చేసింది, ప్రో కబడ్డీ. అండ్ కబడ్డీ తను ఆడింది కూడా, మన సెలబ్స్ అందరు కలిసి ఆడిన కబడ్డీ ఒక ఛానల్ వాళ్ళు పెడితే తను కూడా ప్లేయర్గా ఆడింది. సో తనకి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, వాళ్ళ హస్బెండ్కి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. సో ఐ థింక్ షీఈస్ మెంట్ ఫర్ స్పోర్ట్స్ అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. అండ్ షీఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఇప్పుడు వింధ్య మీరు కంటిన్యూస్గా ఇంకా ఎవరెవరు మీరు మొత్తం బాక్స్లో ఉండేది? మనకి క్రికెటర్స్లోంచి IPL ఆడారు సన్ రైజ్ హైదరాబాద్కి ఆశీష్ రెడ్డి, తర్వాత డెక్కన్ చార్జర్స్కి ఆడినటువంటి కళ్యాణ్ కృష్ణ, ఇండియాకి ఆడారు వేణుగోపాలరావు, చైర్మన్ ఆఫ్ చీఫ్ సెలెక్టర్స్ హార్దిక్ పాండ్యా కానీ, KL రాహుల్ అందరినీ చీఫ్ సెలెక్టర్గా చేసిన MSK ప్రసాద్ తెలుగు ఆయన, హీఈస్ విత్ అస్. వెంకటపతి రాజు గారు ఉండేవారు, ఇప్పుడు హీ షిఫ్టెడ్ టు జియో. కానీ రీజనల్ ఇది స్టార్ట్ అయ్యి చాలా బాగుంది కదా అన్న. ఆనెస్ట్లీ స్టార్టింగ్లో వి ఫేస్డ్ అ లాట్ ఆఫ్ బ్యాక్ థ్రాష్. అంటే మనం ఇంగ్లీష్కి అలవాటు పడిపోయి, అండ్ జనాలు కూడా ఎలా ఉన్నారంటే తెలుగులో మాట్లాడితే అన్నట్టు చేస్తున్నారు. ఇదేంట్రా మన భాష, మన భాష గురించి మనం ప్రౌడ్గా ఉండాలి. తప్పులు జరుగుతాయి, ఫస్ట్ టైం కదా. కానీ ఇప్పుడు మీరు చూస్తే హిందీ టాపింగ్ 1 రీజనల్స్లో